అచల విహారీ న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పొంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రభు ఆధ్వర్యంలో 100 మందికి పైగా వైఎస్ఆర్సీపీలో చేరికలు. ఫ్యాన్ గుర్తు పోయితే ఎలా ఈరోజు ఆ తర్వాత
అందరూ గ్రూప్ ఫోటో తీసుకుంటాం. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే. రాజకీయాల్లో ఫస్ట్ ఓటు మేము పెట్టడానికి వెళ్తామని స్వతంత్రంగా వాళ్ళంటే వాళ్ళు మాకు వచ్చి చెప్పి పెద్ద ప్రోగ్రామ్ పెట్టించండి, మేము ఫస్ట్ ఓటు మేము ఫ్యాన్ గుర్తుకు వేస్తాము, 2 ఓట్లు మేము ఫ్యాన్ గుర్తుకు వేస్తాము అని పెద్దగా ఓటు ఎవరు ఓకే సార్. ఎందుకంటే వాళ్ళు ప్రతిగా ఈరోజు ముందుకు వస్తున్నారు. ఈరోజు ఇలాగా మన ముఖ్యంగా మన వైఎస్ఆర్ పార్టీని అత్యధిక మెజార్టీతో ఎక్కడ లేనటువంటి మెజార్టీని తెలుసు. రేపు నెల 13వ తేదీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా నేను శాసనసభకు, మిథున్ రెడ్డి పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పారో అవన్నీ కూడా పూర్తిగా అమలు చేయడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మీరు చూస్తూ ఉన్నారు. మన పట్టణంలోనే కాదు, ప్రతి చిన్న పల్లెకు కూడా తారు రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ వేయడం, అదేవిధంగా ప్రతి పల్లెకు కూడా తాగునీటి కోసం 20,000 లీటర్ల కెపాసిటీ ఉండే తాగునీటి ట్యాంకర్లు, ఓవర్ హెడ్ ట్యాంకర్లు కట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అనుకోకుండా మనకు ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిన రిజర్వాయర్లన్నీ కూడా మనకు కూడా ఈ పట్టణానికి యాతలవంక దగ్గర ఒక రిజర్వాయర్ కడుతూ ఉన్నాం. మరి ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి స్టే తీసుకొచ్చి ఆఫ్ చేయడం జరిగింది. మనం అధికారంలో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు కోర్టు ద్వారా స్టేలు తెప్పించి నిలబెట్టడం జరిగింది. మరి ఎన్నికలైన తర్వాత ప్రభుత్వం ఎలాగో ఆ కేసులన్నీ కూడా గెలుస్తుంది. మేము తప్పనిసరిగా ఈ సీజన్లోనే వచ్చే వర్షాకాలం లోపలే పూర్తి చేసి నీళ్లు నింపి మన ఇప్పుడు ఏదైతే కడుతూ ఉన్నామో పల్లెల్లో ఓవర్ హెడ్ ట్యాంకులు, అదేవిధంగా పట్టణంలోనూ రోజువారీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా రైతులకు కూడా 3 పంటలకి లేకపోయినా 2 పంటలకైతే కరువు కాటకాలు ఉన్నప్పుడు కూడా ఇచ్చే పరిస్థితి మనకు మన రిజర్వాయర్లలో నిలువ ఉండే నీరు సరిపోతుంది. ఆ విధంగా రైతులను కూడా ఆదుకునే విధంగా పనిచేస్తాం. మరి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ తిరిగి మళ్ళీ కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుంది. లేకపోతే ఎప్పుడు కూడా ఏదో ఒక కుట్రపూరితంగా మోసపూరితంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ఏది కూడా అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు ఏదైతే 2014 నుంచి 19 దాకా చేశాడో ఆ విధంగా మళ్ళా చంద్రబాబు నాయుడు ఈరోజు గుంతెమ్మ కోరికలన్నీ కూడా చెప్పబోతూ ఉన్నాడు. రేపే మేనిఫెస్టో కూడా విడుదల చేయబోతూ ఉన్నాడు. దాంట్లో మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ప్రతి మహిళకు 1 కేజీ బంగారు ఇస్తా అంటాడు, ప్రతి రైతుకు బెంజ్ కారు ఇస్తా అంటాడు, ప్రతి యువకుడికి ఉద్యోగంతో పాటు ఒక మోటార్ సైకిల్ కొనిస్తా అంటాడు. మరి ఇవన్నీ సాధ్యపడతాయా? ఆయన చెప్తే చేస్తాడా? గతంలో చేశాడా? ఇది మీరు బాగా ఆలోచించుకొని మీరు చేస్తే నిర్ణయం చేస్తే బాగుంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏం చెప్పారో అది తూచా తప్పకుండా అన్నీ కూడా అమలు చేశారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? ఏది కూడా అమలు చేయలేదు. మరి ఆ విధంగానే రాబోయే 5 సంవత్సరాలు కూడా
మళ్ళా మన సంక్షేమ పథకాలు లేకుండా అంతా కూడా రాష్ట్రం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది, అంధకారంలోకి వెళ్తుంది. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో మనం చేసుకోగలుగుతాం. అది మీరందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కరించుకుంటున్నాను.